పాపం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందంటే, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను తిట్టారని, అందుకని ఆ విషయాన్ని ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోరా. ఇప్పుడు వాస్తవానికి నిన్న జైల్లో, గుంటూరు జైల్లో ఉన్నటువంటి నందిగామ సురేష్ని కలవటానికి వెళ్ళాడు. వెళ్ళొచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. వాస్తవానికి మరి ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి మాటలు మాట్లాడడు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నన్ను గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను లమ్ కొడక అని తిట్టారు, బోసు డీకే అన్నారు. బోసు డీకే అంటే ఏంటో తెలుసా? లమ్ కొడక అని అర్థం. నన్ను లమ్ కొడక అంటే ఊరుకుంటారా అంటే ఆయన పూర్తిగా మాట్లాడాడు, మనం మాట్లాడలేమంతే తేడా. అంటే ఊరుకుంటారా? కోపం వచ్చి మేము పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు మా వాళ్ళు, ఉద్రేకం వచ్చి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి బోసు టీకే అంటే ఇది అర్థమని ఇప్పటివరకు ఎక్కడా లేదు, ఏ డిక్షనరీ కూడా చెప్పలా. ఇదిగో బోసు టీకే అనే పదాన్ని ఒక తిట్టే అనుకోండి పోనీ, కానీ ఆ తిట్టికే అర్థం ఇదని ఇప్పటివరకు ఎవరికి దగ్గర తెలియదు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా బోసు టీకే అంటే దానికి తిట్టు అని ఆయన కనిపెట్టాడు. పైగా తనను తాను ఒకటిగా పచ్చవర్లు అనుకునే పరిస్థితి. అన్న వ్యక్తి కూడా ఒక్కసారి అన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని ఇప్పటికి అనేక సార్లు గుర్తు చేసుకున్నాడు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట్లాడాడు, ఎన్నికల ప్రచారం అప్పుడు 1-2 సందర్భాల్లో మాట్లాడాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే మాట మాట్లాడాడు. అంటే ఆయన లంకొడక అనుకోవడానికి ఆయనకి సిగ్గులేదు. ఎదుటి వ్యక్తి అంటే ఇబ్బంది వచ్చింది, కానీ ఆయన 100 సార్లు అనుకున్నా ఆయన ఏం సిగ్గుపడ్డు. వాస్తవానికి దీనికి ఇది తిట్టని ఎక్కడా లేదు కదా, అయిపోయింది. సరే, అది ఎప్పుడో అయిపోయింది. నువ్వు అధికారంలో ఉన్నావు, కేసులు పెట్టావు, వేధించావు, రకరకాలుగా చేసావు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటే సెంటిమెంటల్ డ్రామా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆల్రెడీ నువ్వు ఈ డ్రామాలు ఆడావు. 2024 ఎన్నికలకు ముందు ఇలాంటి అనేక డ్రామాలు ఆడితే ఎవరో నేను పట్టించుకోను. ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. నీ డ్రామాలకి చెల్లు చీటీ పడింది, నిన్ను ఎవడో నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ తిరిగి అదే డ్రామాలు ఇప్పుడు ఆడాలి అనుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఆల్రెడీ నన్ను తిట్టారు అని 2024 ఎన్నికల ముందు అన్నావు కదా, ప్రజలు యాక్సెప్ట్ చేశారా? నీకు నువ్వు అర్థాలు ఊహించుకున్నావు, నీకు పర్యాయ పదాలు ఊహించుకున్నావు, నువ్వుగా నీ మీడియాలో మాట్లాడించుకున్నావు. అసలు బోసుడీకి అనే పదానికి ఇదే అర్థమని ఇప్పటివరకు ఎవరు చెప్పలా. మొదటిసారిగా నువ్వే చెప్పావు. ప్రజలు యాక్సెప్ట్ చేయలే. ప్రజలు నేను తిట్టారు అని అసలు ప్రజలే చీకొట్టారు కదా. సరే, ఎవరో తిట్టారు, ఓకే, దాని అర్థం ఏంటనేది కాసేపు పక్కన పెడదాం. తిట్టారు, ఓకే, ప్రజలే చీకొట్టారు కదా. ఇప్పుడు నువ్వు అది ఒప్పుకోవాలి కదా. 11 సీట్లు ఇచ్చారంటే ప్రజలు మనల్ని చీకొట్టలేదా? గతంలో 23 సీట్లు ఇస్తేనే తెలుగుదేశం పార్టీని ఈడ్చి తన్నేశారు. ఇక రాష్ట్రంలోనే ఉండదు, కుప్పంలో జెండా ఎగరేస్తా, రకరకాల గంభీరాలు పలికావు. వైనాట్ 175 అన్నావు, ఎంట్రీకి అన్నావు. ఇక నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవనుకో. తర్వాత అన్ని పీక్ చేతిలో పెట్టారనుకో, అది వేరే విషయం. ఏమైంది చివరికి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంటల్ డ్రామా తీయటం. మరి ఆయనకి ఎక్కడ సిగ్గు అనిపించట్లేదు. ఇప్పుడు ఆ పదం మాట్లాడాలంటే మనకే సిగ్గుగా ఉంది, కానీ నన్ను లంకొడక అన్నారని 100 సార్లు చెప్పుకుంటుంటే మనకి ఆయనకి ఎక్కడ సిగ్గు రావట్లేదు. నాకైతే అర్థం కాల. ఆయన తిట్టుకుంటుంటే ఎక్కడ సిగ్గుపట్ల. అంటే ఏంటంటే, ప్రజలు నన్ను తిట్టారు అని నేను ప్రజలకి చెప్పాలి అనుకుంటున్నాడు. ఆల్రెడీ నువ్వు చెప్పింది అది మొన్నటిదాకా ప్రజలు నమ్మలా. నువ్వు గతంలో 4-5 సార్లు ఈ విషయాన్ని మాట్లాడావు, ప్రెస్ మీట్లో మాట్లాడావు. పట్టాభి అన్నాడని చెప్పి ఆయన మీద కేసులు పెట్టావు, ఆయన్ని టార్చర్ చేసే ప్రయత్నం చేసావు, అరెస్టు చేసావు, రకరకాలుగా వేధించావు. ఆయన ఇంటి మీద దాడి చేసావు, కారు మీద దాడి చేసావు, వేధించావు. అయిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ నన్ను అప్పుడు తిట్టాడు. మళ్ళీ ఎంత దిక్కుమాలిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి. సానుభూతి మాత్రం ప్రజలు మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి విషయాలను? నువ్వు ఎంత సానుభూతి డ్రామాలు ఆడితే మాత్రం, నువ్వు మొన్న ఏమన్నావు, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని చెప్పి ఎంత మంచి డ్రామాలు ఆడావు నువ్వు. 99% హామీలు పూర్తి చేశానన్నావు. ఎన్ని? 99%. 99% పూర్తి చేశానన్నావు. నాకు మించిన సంక్షేమాన్ని ఎవరు ఇవ్వలేదన్నావు. దేశానికే సంక్షేమానికి బాట చూపానన్నావు. చాలా వ్యాఖ్యలు చేసావు, చాలా రకాలు చెప్పావు. ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేశారా? మొన్న ఎన్నికల్లో నిన్ను యాక్సెప్ట్ చేశారా? గెలుపోవటములు సహజం రాజకీయాల్లో, నేను పోనీ అది కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ ఎంత దారుణమైన ఓటమినిది. వైనాట్ 175 అన్నావు, నా వెంట్రుకు బేకలేరు అన్నావు, కుప్పంలో జెండా ఎగరేస్తానన్నావు కదా. చివరికి ఏమైంది? నీ పులివెందుల్లో నువ్వు గెలవడానికి నానా సంకలం నాకు కలిసి వచ్చింది. పులివెందుల్లో నీ సీటు నువ్వు గెలవటానికి నానా సంకలం నాకు కలిసి వచ్చింది. నీ కడప కంచుకోటలకి 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా మీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్నటువంటి కడప కోటలు బద్దలయ్యాయి. కడప జిల్లాలో బద్దలయ్యాయి కదా. కూటమి జెండా ఎగరవేసింది కదా అక్కడ, టీడీపీ జెండా ఎగిరింది కదా అక్కడ. అంటే ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేశారా? నీ సొంత జిల్లా ప్రజలే నిన్ను యాక్సెప్ట్ చేయలే. ఏం చేసావు నువ్వు? రాష్ట్రానికి ఏం చేసావని వాళ్ళకి చేయటానికి
పోనీ ముఖ్యమంత్రిగా ఉండి నీ జిల్లాకు నువ్వేమన్నా చేసుకున్నావా? నీ పులివెందులకు నువ్వేమన్నా చేసుకున్నావా? 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి ఏడ్చుకుంటూ మొన్న ఒక బస్ స్టాండ్ కట్టారు. మీరు చేసింది అది. పులివెందులకు మీరు చేసింది ఏదైనా ఉందంటే నిన్న కాక మొన్న కట్టినటువంటి బస్ స్టాండ్. 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి మీరు చేసింది. ఆల్రెడీ మీ 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. అది కాక నువ్వు చంద్రబాబు నాయుడు అడ్డా మీద జెండా ఎగరేస్తానన్నావు. చివరికి నిన్న ఎందుకు ఆర్తనాదాలు? అసలు నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? నువ్వు ఎవరిని పరామర్శించి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సందర్భం ఏంటి అక్కడ? సమయం సందర్భం ఏంటి? అరెస్టు గురించి నువ్వు మాట్లాడావు. దేని గురించి అరెస్టు చేశారు? టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే అరెస్టు చేశారు. తరువాత ఏ కేసులో దోషి కాబోతున్నాడు అంటే ఈ పడవలు ఏదైతే ప్రకాశం బ్యారేజీని గుద్దాలని చూసినాయో అందులో కూడా ఈ నందిగాం సురేష్ పాత్ర ఉందనేది ఆరోపణ. అది నిజమా కాదనేది పోలీసులు తేలుస్తారు. నువ్వు మాట్లాడిన దానికి అంశానికి ఏమైనా సంబంధం ఉందా? టీడీపీ మీద ఆఫీస్ మీద దాడి చేయడం అంటే నిన్ను తిడితే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తావా? మరి చంద్రబాబుని చాలా తిట్టాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళంతా చాలా తిట్టారు. అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా చాలా తిట్టారు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు, భార్యల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయమంటావా? వైసీపీ ఆఫీస్ మీద ఇప్పుడు నీకు ఎలా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఎలా కార్యకర్తలు ఉన్నారు. నీ అభిమానులకు ఎలా నీ మీద ప్రేమ ఉందో వాళ్ళకి కూడా వాళ్ళ అభిమానులకు ప్రేమ ఉంటుంది. మరి ఇప్పుడు వైసీపీ ఆఫీస్ మీద దాడి చేయాలా? అడ్డుకునే నాదుడు ఉన్నాడా? మీకు దిక్కు దేవాణం ఉందా రాష్ట్రంలో ఎక్కడైనా? లేదు కదా. మరి ఆ రోజు మరి ఇప్పుడు నువ్వు జరిగిన దాని గురించి మాట్లాడవయ్యా అంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది తప్ప కాదా? నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా పార్టీ ఆఫీసుల మీద దాడి తప్పు, మేము దీన్ని ఖండిస్తున్నాం, దీని వెనక ఎవరన్నా శిక్షిస్తామని చెప్పి నువ్వు ఎందుకు అరెస్టులు చేయలా? ఇన్ని మాట్లాడుతున్నావు కదా. మరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం తప్పు కదా. ఇప్పుడు నీ ఆఫీస్ మీద దాడి చేస్తే నువ్వు చేతులు కట్టు కూర్చుంటావా? నాడు టీడీపీ ఆఫీస్ మీద మేము దాడి చేశాం కాబట్టి ఈరోజు మా ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా కూర్చుంటాడా? లేదు మేము మాట్లాడమంటే పోయి చెప్పండి. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వచ్చి ఆఫీస్ మీద దాడి చేస్తారు. మీరు మాట్లాడక్కర్లేదు, మాట్లాడే అర్హత ఉండదు మీకు. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే నోరెత్తను, మీరు మీ ఆఫీస్ మీద దాడి చేస్తే నోరెత్తుతారా? కాకపోతే అది ప్రజాస్వామ్యం కాదు. మీరు చేశారని వాళ్ళు చేయటం, వాళ్ళు చేశారని మీరు చేయటం. రాజకీయాలు వేరు, దాడులు వేరు. నువ్వు రాజకీయాల్లో చూడాలి, రాజకీయ విమర్శల వరకే ఉండాలి. వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, అర్ధరాత్రులు అరెస్టు చేయటం, అరెస్టు చేసి కూడా అరెస్టు చూపించకుండా 3rd డిగ్రీ ప్రయోగించడం, మీ ఎంపీ అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద చేసినటువంటి 3rd డిగ్రీ ప్రయోగం, లేదా పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం, కాన్వాయిల మీద చెప్పులు ఇసిరిపించడం. ప్రజలేమీ నమ్మరు. నువ్వు ఆల్రెడీ సెంటిమెంటల్ డ్రామాలు ఆడావు. నీ డ్రామాలన్నీ ప్రజలకు తెలిసింది. నువ్వు ఆడేది, నువ్వు కార్చే ముసల కన్నీరు అంతా ప్రజలకు తెలుసు కాబట్టి నిన్ను ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ ఇప్పుడు సిగ్గు శరం వదిలేసి మళ్ళీ అప్పుడు నన్ను తిట్టారు, ఇప్పుడు నన్ను తిట్టారని నీకు నువ్వుగా ఆ పదాన్ని 1కి 10 సార్లు అనుకుంటావంటే చెప్పడానికి మాకు సిగ్గుగా ఉన్నా అనుకోవడానికి నీకు సిగ్గుగా లేదేమో. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందనేది నిన్న ప్రెస్ మీట్ని బట్టి అర్థమవుతుంది.